హలో ఎవరోన్, వెల్కమ్ టు అబ్రాకస్ మీడియా. ఈరోజు వీడియో ఆంధ్రాలో సంక్రాంతి కల్లా సంక్రాంతి పండుగకి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే సొంత ఊర్లకు పోతారో వాళ్ళు వస్తే కల్లా ఏ నియోజకవర్గంలో కూడా రోడ్డు లేని నియోజకవర్గం ఉండొద్దని చెప్పేసి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, దేని దిక్కించి వచ్చింది, దీన్ని ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకోవాలని చెప్పేసి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్లేసుల నుంచి కానీ ఆంధ్రాకు పోయిన ప్రతి ఒక్కరూ ఆంధ్రాలో ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఒకటైతే ఈ రోడ్ల సమస్య అయితే ఇంకోటి. ఎవరు చూడు ట్విట్టర్లో ఆర్టీసీ బస్సు సరిగ్గా వణికలేదు, వానలు పడితే మొత్తం ఏడుకాడ కూరుకుపోయి పక్కనకి నడవనీకి ప్లేస్ లేక అసలు వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడ యాక్సిడెంట్లు ఎక్కువయ్యి, ఇన్సిడెంట్లు ఎక్కువయ్యి, ఏదైతే సఫర్ అయ్యారో ఆంధ్రాలో లాస్ట్ 5 years అవన్నీ కూడా ఇప్పుడు పండగకు వస్తే కల్లా ఈ కుటుంబ ప్రభుత్వం కోటేసినందుకు ఇగో ఇది జరిగిందని చెప్పి అందరి మైండ్లకి అర్థమయ్యేటట్టు చెప్పాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఎవరైనా సరే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా మంచి పని చేస్తే ఖచ్చితంగా తెలవాలని అందరికీ చెప్తారా లేదా? సేమ్ సీఎం గారు కూడా మాటలతో కాకుండా చేతులతో చెప్తే ఇంకందరికీ అర్థమవుతుంది, ఇంకందరికీ అందరికీ అర్థం చేసుకుంటారు. అరే చంద్రబాబు నాయుడు గారు కోటేసినందుకు ఇగో ఇది మాకు మంచి జరిగింది, మా ఊరికి ఇట్లా రోడ్డు వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఊర్లలో ఉన్న డ్రైనేజీ సిస్టమ్ కానీ డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, కుళాయి నీళ్ళు కావచ్చు, ఏవైతే గ్రామాలలో అభివృద్ధి ఏదైతే ఉందో ఆల్రెడీ లాస్ట్ మంత్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటికీ ఈ 2 monthsలో ఎంతవరకు చేయొచ్చు అన్ని లొకేషన్లలో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. డాంబర్ రోడ్ ఎక్కడెక్కడ కావాలో డాంబర్ రోడ్లు కూడా వేస్తారు ఆ నియోజకవర్గంలో. విలేజ్లలో సీసీ రోడ్లు. ఇప్పుడు విలేజ్కి రావాలంటే దగ్గరలో ఇంకేదో ఒక చిన్న పట్టణం ఉంటుందిగా, ఆడికన్నీ విలేజ్కి రానికి ఇవన్నీ డాంబర్ రోడ్లు. సో ఇవన్నీ టార్గెట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్లాన్ చేసి సంక్రాంతికి మ్యాక్సిమం ఆంధ్రాలో చాలామంది బయట స్టేట్స్లో ఉంటారు కాబట్టి ఆంధ్రాలో సంక్రాంతికి ఎవరైతే పోతారో వాళ్ళందరూ కూడా ఈ రోడ్లను చూసి సర్ప్రైజ్ అయ్యి అరే కుటుంబ ప్రభుత్వంకి మనందరం వచ్చి గెలిపించినందుకు ఓటేసినందుకు మనకి ఇంత మంచి జరిగింది. సో ఈ 8 months 10 months టైంలోనే వీళ్ళు ఇంత మంచి చేశారంటే రానున్న ఇంకా 5 సంవత్సరాలలో ఏం చేస్తారనేది ఒక భరోసా, ఒక నమ్మకం ఆంధ్ర ప్రజలకు కల్పించడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ డిసిజన్ తీసుకురని చెప్పి నేను అనుకుంటున్నా. సీరియస్గా చెప్పారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఏదో నామవాస్తుకు చెప్పినట్టు ఏదో అన్నట్టు కాకుండా చాలా సీరియస్గా తీసుకొని మీరు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, రోడ్డు ఉండాల్సిందే. ఎవ్వరు కూడా ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ రోడ్ లేదు అని చెప్పి ఎవరు సోషల్ మీడియా పెట్టినా సరే కూడా ఆ ఎమ్మెల్యే మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పని రాక్షసుడు అని చెప్పి అంటారు. అది మనకన్నా మన ముందు తరాలకి ఇంకా ఎక్కువ తెలుసు. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కాబట్టి మనకు కూడా అర్థమవుతుంది ఆయన డెడికేషన్ ఏందన్నది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ప్రజలంటే పిచ్చి. సో వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న డిసిజన్లు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉంటాయని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఇవన్నీ అవుతాయా లేవా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, వీళ్ళు చెప్పినట్టు రోడ్లు వేసిరా లేదన్నది సంక్రాంతి పండుగకి ఎవరైతే పోతారో మీరు మీ సోషల్ మీడియాలో అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడ షేర్ చేసినా సరే కూడా దాన్ని బట్టి సీఎం గారి స్పందన ఎట్లున్నదైతే మనం చూడడానికి వస్తుంది. ఇప్పుడు ఇన్ని 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ వేసారు, ఎక్కడెక్కడ లేదు ఎట్లా తెలుస్తుంది? ఆయన చెప్పిండు, బట్ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చేసిన లేదన్నది తెలవాలి కదా. తెలవాలంటే మనమే చెప్పాలి. ఎవరైతే పోతారో ఆ ఊరికి వాళ్ళు పోయి చెప్తే అప్పుడు అర్థమవుతుంది సీఎం గారికి అరే ఇక్కడ అయింది ఇక్కడ కాలేదని చెప్పి. సో అప్పుడు సీఎం గారు ఎటువంటి డిసిజన్ తీసుకుంటారు, ఆ డిసిజన్ వల్ల ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది పబ్లిక్ అందరికీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నది ఎంత గొప్పగా ఉండాలో వాళ్ళు చేస్తేనే అది అంత గొప్పగా అవుతుంది. ఈయన ఏదో అందరి ముందు చెప్పేసిండు అది అక్కడ కాలేదనుకో ఏమనుకుంటారు, ఆయన చెప్పిన ఏదో ప్రెస్ ముందు ముంగట చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇక్కడ గ్రౌండ్లో ఏం కాలేదు అన్నకాడికి ఒక డిసప్పాయింట్ అయితే వస్తుంది. పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే తప్పు చేసిందో ఆ తప్పు అయితే వీళ్ళు చేయరని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. ఇది ఆంధ్ర ప్రజలు కూడా ఇదే విశ్వసిస్తారు. ఒక్క విలేజ్ రోడ్సే కాకుండా హైవే రోడ్లు కూడా ఆంధ్రాలో ఘోరంగా ఉంటుండే. నేను కూడా సోషల్ మీడియాలో చూసిన వానాకాలం వస్తే మంచి మంచి సిటీలు ఇప్పుడు మండలం లెవెల్లో రెవెన్యూ ఆఫీసులు ఉన్న సిటీలు కూడా వాన వస్తే ఆగమాగం ఉంటుండే అక్కడ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాక్సిమం చాలా ఇప్పుడైతే సోషల్ మీడియాలో చూస్తాం చాలా దగ్గరలో అయితే మంచి మంచి రోడ్లు వేసారు. ఆ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు ఉన్నాయి. బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు కూడా ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా చాలా క్యాజువల్గా తీసి అయితే పోస్ట్ చేస్తారు. ఇది ఇంకొక సంక్రాంతికి ఎక్కువ టైం లేదు. గట్టి కొడితే ఇది ఒక 10 రోజులు, అదో 10 రోజులు, 20 రోజులు ఉంది అంతే. 20 రోజుల ఎన్ని నియోజకవర్గాలు కాలేదు, ఇంకా మిగతా నియోజకవర్గాలు ఎప్పుడు చేస్తారని చెప్పేసి అయితే చూద్దాం. చూసిందే కాకుండా ఖచ్చితంగా నేను చెప్పినట్టు మీరు పోస్ట్ చేయాలి.
కాకపోతే మా నియోజకవర్గంలో కాలేదు పోస్ట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, అరే ఎందుకు కాలేదు అనేది వాళ్ళన్న సమాధానం చెప్తారు. అది గవర్నమెంట్ ఎందుకు చేయలేదు, నిధులు లేక చేయలేదా, లేకపోతే ఈ విలేజ్ని మాకు పట్టించుకోరు, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచింది కాబట్టి ఇక్కడ అవసరం లేదని అట్లా ఉన్నదా, ఎట్లున్నది అన్నది మనకు అర్థమవుతుంది. అసలు కుటుంబ ప్రభుత్వం కాన్సెప్ట్ ఏందన్నది అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకి విలేజెస్ అన్నీ ఆయన అండర్లోకి వస్తాయి, ఆయన మంత్రి శాఖ కిందకు వస్తాయి. కాబట్టి విలేజ్లో ఆయన ఏం చేయగలరు, పండుగకు వస్తాకల్లా ఏముండాలి, పండుగ ఉండాలంటే ఫస్ట్ విలేజ్లు నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఫస్ట్ ఎవరైనా బయటకించి, ఇప్పుడు తెలంగాణకించి కానీ, తమిళనాడుకించి కానీ, కర్ణాటకకించి కానీ, ఏడికైనా సరే కూడా వాళ్ళ సొంతూరుకి పోయేటప్పుడు ఆ సొంతూరులో నీట్గా క్లీన్గా ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, అరే పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖ ఇచ్చినందుకు అరే ఇట్లుంది మా విలేజ్ అని చెప్పి ఇట్లా కాలర్ ఎగరేసేటట్టు ఉండాలని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. ఆయన పని విధానం కూడా అట్లనే ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పరిశుభ్రత ఉందో, పరిశుభ్రతను కావచ్చు, డ్రైన్ క్లీనింగ్ కావచ్చు, వచ్చే ఏదైతే ఇంటింటికి వచ్చే నల్ల వాటర్ ఉందో, కుళాయి వాటర్ ఉందో అది కూడా కరెక్ట్గా ఉందా లేదా, ఆ నీరు కూడా పరిశుభ్రంగా ఉందా లేదా, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాల నుంచి తీసుకోవడం, దాని మీద వర్కౌట్ చేయడం, ఏదైనా సపోర్ట్ కావాలంటే చేయడం, ఇవన్నీ వీళ్ళు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకైతే మంచి జరుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. మీరు ఒకసారి మీకేదన్నా మంచి జరుగుతలేదు, ఇది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఎక్కడైతే లేదో, ఎక్కడైతే వాళ్ళు రోడ్లు వేయలేరో మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ని బట్టి నేను ఇంకా మంచి వీడియోలు చేసి మంచి అప్డేట్ చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.